Welcome friends. Welcome to Jil Jil Jiga. కోన వేగంగా గోల గోల సేయంగా గోల రూలు కాసేపు జరిపై దూరంగా కన్నా ఫోజి కన్నా స్పీడుగా టీనేజ్ రైస్ కేది సాటి రాదుగా ఏ చూపులైన గుర్తుపట్టలేదుగా మన గుండెలోని దమ్ము కొరవలేదుగా చిరునామా తన చిరునామా మరచిపోయనే చిరునవ్వే తన చిరునవ్వే విడిచి వెళ్ళనే సీతకొక చిలుకాలక నీ రంగులన్నీ దచకే చాలిగా మెరుపులాగా మారమే అవక ఆ వేలి ముసుగు తీసి కాస్త వెలుగు చూపు బాలిక మబ్బుల చాటునున్న చందమామ బయటికే వచ్చేదన్నాడు ఇదల్లో కింకరాని అందమైన బొమ్మనే చూసేదప్పుడు ఈ రోజు మన జిల్ జిల్ జిగా వచ్చేసింది ఆర్జీ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఫర్ రొమాన్స్ ఇన్ వరంగల్. సో రేణు ఇక్కడ చాలా మంది అమ్మాయిలు ఉన్నారు కాబట్టి డివైడ్ చేయాలి కదా. నేను డివైడ్ చేసుకుంటే అందరు అమ్మాయిలు నాకే కావాలంట. వాళ్ళందరూ అంటున్నారు, అంత పని మాత్రం చేయొద్దు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా అమ్మాయిలే కాబట్టి రైట్ సైడ్ ఉన్న టీం అంతా నువ్వు లీడ్ చేస్తావు, లెఫ్ట్ సైడ్ మధ్యలో వాళ్ళు కూడా డివైడ్ అవుతారు. మధ్యలో వాళ్ళు డైరెక్టర్ గారు వచ్చి లీడ్ చేస్తారా? ఓ పని చేద్దాం, అమ్మాయిల్ని ఈక్వల్ గా డివైడ్ చేసుకుందాం. ఇక్కడ మధ్యలోంచి అటువైపు లెఫ్ట్ అంతా నువ్వు తీసుకో, వీళ్ళందరినీ మా ఇంటికి పట్టుకుంటా. ఒరియా కదా, తెలుగు సరిగా అర్థమై ఉండదు. ఓకే సరే. సో ఈ విధంగా అమ్మాయిలు రెడీగా ఉన్నారు కాబట్టి అమ్మాయిలు కూడా డివైడ్ చేసినాం కాబట్టి ఇప్పుడు సరదాగా వాళ్ళతో కొన్ని యాక్టివిటీస్ చేద్దామా? ఎస్. సో అమ్మాయిల్లో ఎటువంటి టాలెంట్స్ ఉన్నాయి, వాళ్ళ పసి హృదయాల్లో ఎంత పెద్ద పెద్ద టాలెంట్స్ మనం చూద్దాం. సో అలా చూడాలి అంటే నా టీం నుంచి ముగ్గురు అమ్మాయిలు, ఉదయ్ టీం నుంచి ముగ్గురు అమ్మాయిలు రావాలి. లెట్స్ వెల్కమ్ దెమ్. సో క్రేజీ యాక్టివిటీస్ పర్ఫార్మ్ చేయడానికి ఇద్దరు టీం నుంచి అమ్మాయిలు సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఫస్ట్ నా టీం నుంచి అమ్మాయిలు వచ్చేస్తున్నారు. గర్ల్స్ కమ్ ఫార్వర్డ్. ఓకే, సో మరి క్రేజీ యాక్టివిటీస్ చేయడానికి ఉదయ్ టీం నుంచి ముగ్గురు అమ్మాయిలు వచ్చేసారు. అండ్ ఇప్పుడు నా టీం నుంచి వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. ఓకే, అమ్మాయిలు అయితే చాలా అందంగా ఉన్నారు, నువ్వు మాత్రం నిజంగా చంద్రముఖి. ఏ అంత అందంగా ఉన్నానా? అది లాస్ట్ లో ఉంది కదా. ఉదయ్ సో ఈ విధంగా యాక్టివిటీస్ పర్ఫార్మ్ చేయడానికి ఇద్దరు టీం నుంచి అమ్మాయిలు వచ్చేసారు కాబట్టి మరి ఎవరెవరికి ఏ యాక్టివిటీ వచ్చింది, ఎవరెవరికి ఏ టాస్క్ వచ్చింది చూడాలి అంటే మనం చూసేయాలి కదా. మరి ముందుగా నీ టీం నుంచి ఎవరు రాబోతున్నారు? నా టీమ్ లో ఫస్ట్ బ్యూటిఫుల్ గర్ల్, ఏ రెడ్ చున్నీ గర్ల్. వాట్స్ యువర్ నేమ్ అమ్మా? సుష్మా. సరే సుష్మా, నీకు వచ్చిన యాక్టివిటీ ఏంటో చూద్దాం, సరేనా? ఓకే. సో సుష్యుకి వచ్చిన యాక్టివిటీ ఏంటి అంటే డాన్స్ చేయాలి అంట. సో సుష్మా, నీకు డాన్స్ వచ్చింది కాబట్టి డాన్స్ చేయగలవా? మరి నా అంత స్టైల్ గా చేయలేవేమో, కొంచెం అటు ఇటుగా చేసేయి, ఓకేనా? సరే. సో సుష్మా రెడీయా? ఓకే, కమ్ ఫార్వర్డ్. సో సుష్మా డాన్స్ చేయడానికి రెడీగా ఉంది. 3, 2, 1 మ్యూజిక్ ప్లీజ్. Dancing, temptation, you now, baby. Love firing, high tension, oh now, baby.
రేణు చూసా కదా నా టీం నుంచి పర్ఫార్మెన్స్ చింపి చాట చేస్తారు. ఎలా ఉంది పర్ఫార్మెన్స్? అది రెస్పాన్స్ అంటే. సో ఇప్పుడు టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి నా టీం నుంచి చంద్రముఖి నంబర్ 1. హాయ్ హాయ్, వాట్స్ యువర్ నేమ్? శ్రావణి. ఉదయం చూసేమన్నా భయపడుతున్నావా? నో అదే నేనున్నాను. నువ్వు ఉండకపోయినా భయపడను. శ్రావణి నువ్వు సూపర్. నీకు కూడా వేసాను, ఇవ్వాల్సిన అవసరం లేదు. నీ ప్రశ్నలు ఎవ్వరూ బదులుగా. శ్రావణి, నీకు వచ్చిన టాస్క్ ఏంటి అంటే నువ్వేం చేస్తావు తెలుసా? వద్దన్న కూడా మాట్లాడతావు కదా, అలాగే పిలవని పేరెంట్ కి వెళ్ళి చికెన్ ముక్క రాలేదని గొడవ పెట్టుకోవాలంట. అక్కడ ఏదో పేరెంట్ అని జరుగుతుంది, మనం వెళ్ళి తినేద్దాం. చికెన్ పెడతారు కదా, మనం వెళ్దాం పదా. కొంచెం గట్టిగా చికెన్ తినాలి, నాలా లావుగా అవ్వాలి. మరి ఆ ప్లేట్లు తీసుకురా. అమ్మా మీరందరూ శుభ్రంగా భోజనం చేయండి, ఏం తొందర లేదు. నీకు ప్లేట్ అదిగో, ఇద్దరు కలిసి తినండి దాంట్లో. శుభ్రంగా భోజనం చేయండి. రత్తాలు మీ ఫ్రెండ్స్ అయ్యి ఏమన్నా ఏమనుకుంటున్నావు? ఎవరో తెలుసా? సర్లే రత్తాలు ముందు చికెన్ తీసుకురా, కొట్టించండి. అలా జరుగు. చికెన్ అయిపోయింది, ఇది లాస్ట్. ఆ ప్లేట్ లో తీసుకుని తిను. ఏమనుకుంటున్నాను? మేము పెళ్లి కొడుకు వాళ్ళ తరపు నుంచి వచ్చాం. పెళ్లి కొడుకు ఎక్కడి నుంచి వచ్చాడు? దగ్గర నుంచి. మా ఆవిడ చచ్చిపోతే దినం భోజనాలు పెడుతున్నా. రత్తాలు నేను ఎవరో పిలిచారు అసలు? నువ్వే మీద చికెన్ ముక్క వేస్తావా? ఏవా లే మీ ముందు లేవలేదు. ఎందుకు లేస్తాం? చికెన్ ఫస్ట్. మనల్ని నువ్వు వేరే దగ్గర చూసుకుంటా. మా అమ్మగారి అవును మరి మీ అమ్మగారు వెనక పన్ను ఉంది మరి ఎంత అమ్మగారు మన లెవెల్ కి సరిపోదు. మన ఎమ్మెల్యే గారు పెళ్లి. నువ్వు నా చేయబట్టుకున్నావా? ఇప్పుడు నా టీం నుంచి ఇంకొక క్రేజీ యాక్టివిటీ చేయడానికి ఇంకొక బ్యూటిఫుల్ గర్ల్ వచ్చేస్తుంది. ఏ వైట్ అండ్ బ్లూ డ్రెస్ గర్ల్, వాట్స్ యువర్ నేమ్? అనుషకి వచ్చిన టాస్క్ ఏంటి అంటే జోక్ చెప్పాలి. జోక్ చెప్పిన నవ్వాలి అందరూ. సరేనా? రెడీ? మరి అనుష 3, 2, 1 స్టార్ట్. ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఫోన్ చేస్తారండి ఒక ఫ్రెండ్. హలో అబ్బాయి అమ్మాయికి ఫోన్ చేసిన. అరే నాకు ఒక డౌట్ రా అంటే అబ్బాయి అమ్మాయి ఫోన్ చేసింది. అరే నాకు డౌట్ రా. ఏంటో చెప్పవే అని అంటది. ఏంటో చెప్పవే? చెప్తానే. అరే నాకు గూగుల్ బెటరా యాహూ బెటరా అని అడుగుతుంది. బేబీ గూగుల్ బెటరా యాహూ బెటరా? ఒక్క నిమిషం ఆగరా, నేను గూగుల్లో సెర్చ్ చేసి చెప్తాను. ఒక్క నిమిషం ఆగరా, అయిపోయిందమ్మా. అమ్మాయిలు ఒకసారి నవ్వడమ్మా. సో ఈ విధంగా నా టీం నుంచి ఫెంటాస్టిక్ గా జోక్ యాక్టివిటీ అయిపోయింది. కాబోతే నెక్స్ట్ నీ టీం నుంచి ఎవరు? నా టీం నుంచి చంద్రముఖి నెంబర్ 2. హాయ్. వాట్స్ యువర్ నేమ్? చందన. ఓకే, సో చందు నీకు వచ్చిన టాస్క్ ఏంటి అంటే నీకు ఒక అద్భుతమైన టాస్క్ ఉంది. నేను మెచ్చే నాకు నచ్చే ఈ టాస్క్ అదేంటి తెలుసా? నువ్వు ఇప్పుడు డాన్స్ చేయాలి. ఓకే, ఆర్ యు రెడీ? yes say yes. నా వసంతం నీకు సొంతం, నా సమస్తం నీది కదా నేస్తం, నా ప్రపంచం పొడవ మొత్తం బలపు వర్ణం చిత్రించు నీ ఇష్టం. రంగదే 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 ఏడు వర్ణాల నీ వలపు హరివేలు నాదే ముత్తు రంగే ఒత్తు పగడాల పెదవులకి సిగ్గు రంగే దిద్దు నా కళ్ళకి మత్తు రంగే ఒత్తు నా
అది డాన్సా? ఏ కళ్ళు కాకులు ఎత్తుకెళ్ళాయా? అది డాన్సే. సో నెక్స్ట్ నా టీం నుంచి నీ పేరు? నా పేరు శైలజ. శైలజ 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 నన్ను ఎందుకు వదిలేసావు శైలజ? ఇలా బర్రెగా అందుకేస్తున్నా అరిస్తే వదిలేసింది. ఓకే నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూద్దాం మరి. అయ్యో బాబా నవ్వొచ్చేస్తుంది రేణుకి. సో శైలజకు వచ్చిన టాస్క్ ఏంటి అంటే నువ్వు బస్ స్టాప్ లో నుంచున్నావు, నువ్వు అబ్బాయివి, ఒక అమ్మాయికి లైన్ కొట్టాలి. ఓకేనా? అండ్ ఇక్కడ నాకన్నా అందమైన అమ్మాయి ఎవరు లేరు కదా. ప్రాపర్టీ ప్లీజ్. 3, 2, 1 స్టార్ట్. సూపర్ ఉన్నదిరా పూరి. ఏమున్నదిరా? నీ పేరేంటి? ఐ వాంట్ యూ. అమ్మా బొమ్మాలి, ఎంత బొమ్మాలి. పిండి పండై పరువానికి వచ్చింది. నువ్వు నన్ను ఏం చేయవురా అన్నా. దీన్ని కొంచెం పొగరన్నా, నా నోటి నుంచి మాటలు రావట్లేదు. చూడు ఎంత బాగా చార్మి. ఎత్తుకుని వెళ్ళిపోదా? నువ్వు రెడీయా? రెడీ. నువ్వు ఓకే అంటే నేను ఓకే అన్న. పదా బొమ్మాలి, వస్తే బొమ్మాలి. రా 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 అన్నా, వస్తుందా అన్న? నా టీం నుంచి ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ అయిపోయింది. అమ్మ బొమ్మలే. ఇప్పుడు నా టీం నుంచి చంద్రముఖి నెంబర్ 3. హాయ్ హాయ్. వాట్స్ యువర్ నేమ్? శ్రావణి. శ్రావణి. శ్రావణి శ్రావణి నీకు వచ్చిన టాస్క్ ఏంటో తెలుసా? ప్యారడీ పాడాలి. సూపర్, వెరీ గుడ్. శ్రావణి రెడీయా మరి పాట పాడడానికి? రెడీ. శ్రావణి 3, 2, 1 స్టార్ట్. తొర్రి పల్లదానా నీ హైటే మజానా, నువ్వు కుక్క జాన, నీ మొహము చూసి నోచిపోతినే, ఒక మాట రాక వనికి పోతినే, కొండ ముచ్చదానా నీ మొహము చూసి వనికి పోతినే. సో ఇంత సూపర్ గా రెండు టీం నుంచి చాలా రాకింగ్ పర్ఫార్మెన్స్ వచ్చేసింది కాబట్టి ఇద్దరు టీం నుంచి అమ్మాయిలు చాలా సూపర్ గా పర్ఫార్మెన్స్ చేసేసారు అండ్ క్రేజీ యాక్టివిటీస్ అనేవి ఫినిష్ అయిపోయి కాబట్టి అమ్మాయిలు థ్యాంక్స్. థ్యాంక్ యూ. ఓకే, సో యాక్టివిటీస్ అందరూ సూపర్ గా పర్ఫార్మ్ చేశారు అండ్ ఇక్కడతో ఈ ఎంటర్టైన్మెంట్ ఆగదంట. బికాస్ గేమ్స్ ఆడడానికి అమ్మాయిలందరూ చాలా ఎక్సైటింగ్ గా ఉన్నారు. సో ఇంకా మనం ఆలస్యం చేయకుండా మనం వెళ్ళిపోదాం మన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గేమ్. ఆ గేమే పరుగు పరుగు. పరుగు పరుగు గేమ్ ఆడాలి అంటే నా టీం నుంచి 5 అమ్మాయిలు కావాలి, రెండు టీం నుంచి 5 అమ్మాయిలు కావాలి. సో ఫస్ట్ ఈ గేమ్ ఆడడానికి నా టీం నుంచి 5 రాకెట్స్ వచ్చేస్తారు. గర్ల్స్ కమ్ ఫార్వర్డ్. నా టీం నుంచి 5 మిసైల్స్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. సో ఇద్దరు టీం నుంచి అమ్మాయిలు వచ్చేసారు కాబట్టి మరి గేమ్ ఆడాలి అంటే మనకు కావాల్సినవి ప్రాపర్టీస్ ప్లీజ్. మరి గేమ్ ఆడడానికి 2 అమ్మాయిలు వచ్చేసారు అండ్ కలర్ఫుల్ ప్రాపర్టీస్ కూడా వచ్చేసాయి కాబట్టి రేణు ఈ గేమ్ ఎలా ఆడాలి? ఓకే అమ్మాయిలు, పరుగు పరుగు గేమ్ ఎలా ఆడాలంటే ముందుగా వచ్చే 5 ఏం చేస్తారు, ఇక్కడ నుంచి పరిగెట్టుకుంటూ అక్కడికి వెళ్తారు. అక్కడ మీకు 5 VLC కోన్స్ కనిపిస్తున్నాయి. ఆ VLC కోన్స్ కింద స్మైలీ బాల్స్ ఉన్నాయన్నమాట. సో ఒక్కొక్కరు ఒక్కొక్క కోన్ దగ్గర నుంచుని మీ హ్యాండ్స్ ఇలా హోల్డ్ చేసుకుని VLC కోన్ మీద పెట్టి మీ హెడ్ బెండ్ చేసి ఆ కోన్ చుట్టూ 20 రౌండ్స్ వేయాలి. సో ఎప్పుడైతే 20 కౌంట్ డౌన్ స్టాప్ అవుతుందో అప్పుడు ఆ VLC కోన్ కింద ఉన్న స్మైలీ బాల్ ని పిక్ చేసుకుని మళ్ళీ అక్కడ నుంచి పరిగెట్టుకుంటూ ఇక్కడ వరకు వచ్చి వెనక్కున్న రెడ్ కలర్ బౌల్ లో ఆ స్మైలీస్ ని వేసేయాలి. సో ఈ గేమ్ ఆడడానికి టైమర్ కూడా ఉంటుంది. ఏ టీం అయితే తక్కువ టైం లో ఈ గేమ్ ని ఫినిష్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. సరే, ఈ రకంగా ఈ గేమ్ ఆడడానికి ఫస్ట్ అయితే రేణు టీం నుంచి అమ్మాయిలు సిద్ధంగా ఉన్నారు. సో పరుగు పరుగు గేమ్ ఆడడానికి రేణు టీం నుంచి అమ్మాయిలు సిద్ధంగా ఉన్నారు. గర్ల్స్ రెడీయా? 3, 2, 1 రన్.
పరుగు గేమ్ ని నా టీం నుంచి అమ్మాయిలు ఫినిష్ చేశారు. అండ్ ఇప్పుడు ఉదయ్ టీం నుంచి అమ్మాయిలు గేమ్ ఆడడానికి రెడీగా ఉన్నారు. గర్ల్స్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. 3, 2, 1 గో. సో పరుగు గేమ్ ఇద్దరు టీం నుంచి చాలా సూపర్ గా ఫినిష్ చేసేసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఎవరి స్కోర్ ఏంటి, ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు తెలుసుకునే టైం వచ్చేసింది. ఎస్, మరి నా టీం గర్ల్స్ అయితే ఈ పరుగు గేమ్ ని ఎంత టైం లో ఫినిష్ చేశారు అంటే 56 సెకండ్స్. మా టీం అమ్మాయిలు పరుగు గేమ్ ని ఫినిష్ చేశారు within 53 seconds. Finally, పరుగు గేమ్ విన్నర్స్ రేణు టీమ్. Say yes. Okay, మరి ఇప్పుడు అసలు సిసలైన టైం వచ్చేసింది. ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ టైం యు నో. ఓడిపోయిన వాడు గెలిచిన వాడి మాట వినాలి. ఉదయ్, నేను నీకు ఇచ్చే పనిష్మెంట్ ఏంటి అంటే నువ్వు నీ టీం మెంబర్స్ లైన్ లో నుంచుంటారా? తర్వాత సాంగ్ ప్లే అవుతుందా? అదేం సాంగ్ అంటే మెగాస్టార్ గారి దాయి దాయి దామా సాంగ్ అవుతుందా? ఆ తర్వాత సాంగ్ మధ్యలో అయిపోతుంది. సాంగ్ ఆగానే మీరు స్టాచ్యూలో అలా ఉండిపోవాలి. మళ్ళీ సాంగ్ ప్లే అవగానే డాన్స్ చేయాలి. చేస్తారు తప్పదు. ఓకే గర్ల్స్, కమ్ ఇన్ లైన్. ఓకే, 3, 2, 1 సాంగ్ ప్లీజ్. కొలికే కుందనాల బొమ్మ, నీతో పని ఉందమ్మా, నడిచే కొండపల్లి బొమ్మ. ఒకసారి ఇక్కడ జూమ్ ప్లీజ్. ఆ పళ్ళు, ఆ కళ్ళు బతికే ఉన్నావా చచ్చిపోయావా? నిలబూసే నవ యవ్వనాల కొమ్మ కులికే కుందనాల బొమ్మ, నీతో అందమ్మా, నడిచే కొండపల్లి బొమ్మ. ఈ నడుము చూసారా? అల్లాడిపోకే పిల్ల మరియా కళ్యాణ గడియారా. సో అమ్మాయిలు ఇంత సూపర్ గా ఎంజాయ్ చేశారు కాబట్టి పనిష్మెంట్ కూడా చాలా రాకింగ్ అయిపోయింది. సో అమ్మాయిలు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ ఇంకో వండర్ఫుల్ గేమ్ లోకి వెళ్ళిపోదాం. మరి ఆ గేమ్ రింగా రింగా. ఎస్, ముందుగా రింగా గేమ్ ఆడడానికి నా టీం నుంచి ముగ్గురు అతిలోక సుందరులు వస్తున్నారు. లెట్స్ వెల్కమ్. సో రెండు టీం నుంచి అతిలోక సుందరులు వచ్చారు కాబట్టి నా టీం నుంచి అలకనందులు వస్తున్నారు. రింగా గేమ్ ఆడడానికి అమ్మాయిలు వచ్చేసారు. మరి ఈ గేమ్ ఆడాలంటే మనకి కావాలి ప్రాపర్టీస్ ప్లీజ్. సో రింగా గేమ్ ఆడడానికి ఇద్దరు టీం నుంచి అమ్మాయిలు వచ్చేసారు అండ్ కలర్ఫుల్ ప్రాపర్టీస్ కూడా వచ్చేసాయి కాబట్టి
రేణు పాప బాబు. హౌ ప్లేయింగ్ లైక్ దిస్ హౌ? ఎలాగంటే బాబు అమ్మాయిలు చూస్తున్నారు కదా ఇక్కడ మనకి 3 రింగ్స్ ఉన్నాయి అండ్ 2 టబ్స్ ఉన్నాయి. ఇక్కడ ఉన్న టబ్ లో మీకోసం రింగ్స్ ఉన్నాయి అండ్ అది ఖాళీగా ఉంది. ఈ గేమ్ ఎలా ఆడాలంటే ముందుగా వచ్చే ముగ్గురులో 3 పర్సన్స్ ఇక్కడ అక్కడ రింగ్స్ లో నుంచుంటారు అండ్ ఫస్ట్ పర్సన్ ఇక టబ్ లో ఉన్న రింగ్స్ ని సెకండ్ పర్సన్ కి వేస్తారు. అప్పుడు సెకండ్ పర్సన్ ఆ రింగ్ ని రిసీవ్ చేసుకుని అక్కడున్న రోప్ ద్వారా ఆ రింగ్ ని పాస్ ఆన్ చేయాలి. ఓన్లీ వేవ్ మూమెంట్ ద్వారా వితౌట్ యూజింగ్ హ్యాండ్స్. ఈ గేమ్ ఆడడానికి ఈచ్ టీమ్ కి 3 minutes టైం ఇస్తాము. 3 minutes టైంలో ఏ టీమ్ అయితే ఎక్కువ రింగ్స్ కలెక్ట్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్. సో ఫస్ట్ అయితే ఈ గేమ్ ఆడడానికి రేణు టీం నుంచి అమ్మాయిలు వచ్చేస్తున్నారు. అమ్మాయిలు రెడీయా? సో రింగ్ గేమ్ ఆడడానికి రేణు టీం నుంచి అమ్మాయిలు సిద్ధంగా ఉన్నారు. అమ్మాయిలు రెడీయా? రెడీ 3, 2, 1 స్టార్ట్. గేమ్ ని నా టీం నుంచి అమ్మాయిలు ఫినిష్ చేస్తారు. మరి 3 minutes టైంలో ఎన్ని రింగ్స్ కలెక్ట్ చేశారో ఇప్పుడు చూద్దాం. ఉదయ్ చెయ్యి చాపు. ఈ పుట్టింగ్ రింగ్ సరే. గజ్జువాక పిల్ల మెంగ 1 2 ఈ చెయ్యికి ఏ సరిపోతాయి 4 5 6 రేణు టీం అమ్మాయిలు 7 రింగ్స్ కలెక్ట్ చేశారు. నెక్స్ట్ మా సత్తా చూపిస్తామంటున్నారు మా గర్ల్స్ రెడీయా? సో రింగ్ గేమ్ రేణు టీం అయిపోయింది కాబట్టి ఇప్పుడు నా టీం గర్ల్స్ ఆడడానికి రెడీగా ఉన్నారు. గర్ల్స్ రెడీయా? యువర్ టైం స్టార్ట్స్ నౌ. 3, 2, 1 గో. ఉదయ్ టీం నుంచి అమ్మాయిలు ఫినిష్ చేశారు. మరి 3 minutes టైంలో ఎన్ని రింగ్స్ కలెక్ట్ చేశారు ఇప్పుడు చూద్దాం. ఉదయ్ కాకర్లా స్ట్రెచ్ యువర్ హ్యాండ్. సెటప్ యూస్లెస్ లేదే. చెయ్యి చాపు. నీ గజ్జువాక పిల్ల 1 2 నా టీం గర్ల్స్ అయితే 7 రింగ్స్ కలెక్ట్ చేశారు. ఓయ్ నా టీం కూడా 7. నా వాట్ టు డు? సో రేణు ఇద్దరికి ఈక్వల్ గా స్కోర్ వచ్చింది కాబట్టి మనం టాస్ వేద్దాం. ఓకే నాది హెడ్. నీది హెడ్సా? నాది లక్కీ టైల్స్ అన్నమాట. నీకు ఆల్రెడీ టైల్ ఉందిగా. ఎస్ కోతి మరి తాకుండా ఏంటి పొట్టి. సరే రెడీయా? టాస్ వేద్దామా? యా. అమ్మా మమ్మీ లక్కీ టైల్స్. సో టైల్స్ వచ్చింది కాబట్టి నా టీం గెలిచారు. నన్ను తొక్కేదాన్ని ట్రై చేశారు కానీ తొక్కలేకపోయారు. అంత ప్లాన్ వేసాము. సరే ఈ విధంగా నా టీం గెలిచారు కాబట్టి ఇప్పుడు మనం ఏమి చేయాలి అంటే ఓడిన వారు గెలిచిన వారు మాట వినాల్సిందే. ఇప్పుడైతే రేణుకి మంచి పనిష్మెంట్ ఇద్దామా? సో రేణుకి పనిష్మెంట్ ఇవ్వాలి కాబట్టి అందమైన కలర్ఫుల్ బొచ్చులు కూడా రెడీ ఉన్నాయి కాబట్టి వీళ్ళు నలుగురు ఏం చేయాలంటే ఇప్పుడు చెయ్యి ఇక్కడ ఇలా పట్టుకుని
బాబయ్యా అంటూ మొత్తం ఇదంతా తిరిగి వాళ్ళందరినీ అడగాలి. మినిమం 10 రూపీస్ రాలేదనుకో గుంజీలు తీస్తా ఒక్కొక్కరితోటి. చెయ్యి కానీ తీసారా 5 గుంజీలు తీస్తా. సరేనా? గర్ల్స్ రెడీయా? రండమ్మా. అతుర్రి అటు అవా అచ్చి గో బాబా 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 బాబా. అదే ఆ రకంగా బాబయ్యా. సో ఈ విధంగా అమ్మాయిలు చాలా సూపర్ గా పర్ఫార్మెన్స్ ఇచ్చారు, చాలా చాలా సూపర్ గా ఆడాం కాబట్టి అమ్మాయిలు థ్యాంక్స్. థ్యాంక్ యూ. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక వండర్ఫుల్ గేమ్ వచ్చేస్తుంది. మరి ఆ గేమే ఉండమ్మా బొట్టు పెడతా. ఉండమ్మ బొట్టు పెట్ట గేమ్ ఆడడానికి ఇద్దరు టీం నుంచి అమ్మాయిలు సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఫస్ట్ ఈ గేమ్ ఆడడానికి నా టీం నుంచి అందమైన బ్యూటిఫుల్ గర్ల్స్ వచ్చేస్తున్నారు. గర్ల్స్ కమ్ ఫార్వర్డ్. ఇప్పుడు నా టీం నుంచి ఇద్దరు బంగారమ్స్ వస్తున్నారు. వెల్కమ్ బ్యాక్. హాయ్, ఎలాగున్నారు? అలాగే అయితే సరే. సో ఇద్దరు టీం నుంచి అమ్మాయిలు వచ్చేసారు కాబట్టి ఈ గేమ్ ఆడాలంటే మనకు కావాల్సినవి ప్రాపర్టీస్. సో ఉండమ్మ బొట్టు పెడతా గేమ్ ఆడడానికి అమ్మాయిలు వచ్చేసారు అండ్ బ్యూటిఫుల్ ప్రాపర్టీస్ కూడా వచ్చేసాయి కాబట్టి రేణు ఈ గేమ్ ఎలా ఆడాలి? ఓకే, సో ఉండమ్మా బొట్టు పెడతా గేమ్ ఎలా ఆడాలంటే ముందుగా వచ్చే ఇద్దరికి ఈ స్కార్ఫ్స్ వాళ్ళ ఫేసెస్ కి కట్టేస్తామన్నమాట. వాళ్ళ ఫేసెస్ కి కట్టేస్తాము అండ్ వాళ్ళిద్దరిని 2 డిఫరెంట్ పొజిషన్స్ లో నుంచోబెడతాము. ఆ తర్వాత మీ ఫ్రెండ్ మీరు ఫైండ్ అవుట్ చేసి ఒక్కరికి ఇంకొకరు బొట్టు పెట్టుకోవాలి. ఈ గేమ్ ఆడడానికి టైమర్ ఉంటుంది. ఏ టీం అయితే తక్కువ టైంలో ఈ గేమ్ ఆడతారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. మరి ఫస్ట్ అయితే ఈ గేమ్ ఆడడానికి నా టీం నుంచి గర్ల్స్ వచ్చేస్తున్నారు. గర్ల్స్ రెడీయా? రెడీయా అమ్మా? రెడీయా? హాయ్ బాబు ఏదా. సో ఉండమ్మ బొట్టు పెడతా గేమ్ ఆడడానికి నా టీం నుంచి బ్యూటిఫుల్ గర్ల్స్ రెడీ ఉన్నారు. రెడీయా? రెడీయా? రెడీ. 3, 2, 1 గో. ఓకే, సో ఈ విధంగా ఉండమ్మా బొట్టు పెడతా గేమ్ నా టీం గర్ల్స్ చాలా సూపర్ గా ఆడారు, ఫినిష్ చేస్తున్నారు కాబట్టి నెక్స్ట్ రేడియో టీం గర్ల్స్ రెడీగా ఉన్నారంట. గర్ల్స్ రెడీయా? రెడీ. కమ్ ఫార్వర్డ్. ఓకే, 3, 2, 1 యువర్ టైం స్టార్ట్స్ నౌ. గో. ఉండమ్మా బొట్టు పెడతా గేమ్ అమ్మాయిలు చాలా సూపర్ గా ఆడారు, ఫినిష్ చేశారు కాబట్టి మరి ఇప్పుడు ఎవరు స్కోర్స్ ఏంటి, ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారు తెలుసుకున్నా
టైం వచ్చేసింది. ఓకే మరి ఉండమ్మా బొట్టు పెడతా గేమ్ ని నా టీమ్ అమ్మాయిలు ఫినిష్ చేశారు విత్ ఇన్ 2 minutes 57 seconds. నా టీమ్ గర్ల్స్ ఈ గేమ్ ని ఎంత టైంలో ఫినిష్ చేశారు అంటే 2 minutes 43 seconds. సో ఈ విధంగా నా టీం గెలిచింది కాబట్టి వాళ్ళు ఓడిపోయారు కాబట్టి ఓడిపోయిన వారు గెలిచిన వారు మాట వినాలి. ఎస్. సో మీకు ఇచ్చే పనిష్మెంట్ ఏంటి అంటే మీ ముగ్గురు ఎంత అందమైన కోతుల్లా ఉన్నారు. సో మీ కోతులు ముగ్గురు ఏం చేయాలంటే నేను చాక్లెట్స్ వేస్తాను. ఆ చాక్లెట్స్ కోసం మీరు నా చుట్టూరా తిరగాలి. నేను ఎక్కడికి వస్తే నా వెనక రావాలి. అండ్ చాక్లెట్స్ తీసుకున్న తర్వాత అక్కడ సెంటర్ లో కూర్చుని కోతులు పేలు చూసుకుంటా చిడి అలా చేయాలన్నమాట యాక్టింగ్. సరేనా? సో ఎవరైతే ది బెస్ట్ యాక్టింగ్ చేస్తారో వాళ్ళకి దేవత అనే అవార్డు ఇస్తాను. ఆర్ యు రెడీ? సరే 3, 2, 1 స్టార్ట్. ఇప్పుడు మీరు నా వెనక చాక్లెట్ గురించి పరిగెట్టాలన్నమాట. 3, 2, 1 కోతి చుచు. సో గర్ల్స్ అయితే చాలా సూపర్ గా ఫెంటాస్టిక్ గా గేమ్ ఆడేశారు. అండ్ ముగ్గురు కోతులు ఇక్కడ. సో ఈ విధంగా అయ్యింది కాబట్టి అమ్మాయిలు చాలా సూపర్ గా పర్ఫార్మ్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్. థ్యాంక్ యూ. గర్ల్స్ అయితే చాలా ఉత్సాహంగా ఉన్నారు. మరి ఇప్పుడు this is the time. Yes, this is the war of Jil Jil Jiga and అదే ఆ గేమ్ సై అంటే సై. ఓకే మరి సై అంటే సై గేమ్ ఆడడానికి నా టీం నుంచి ముగ్గురు అమ్మాయిలు ఉదయ్ టీం నుంచి ముగ్గురు అమ్మాయిలు రెడీగా ఉన్నారు. అంతకన్నా ముందు ప్రాపర్టీస్ నేను వస్తున్నాను అంటున్నా. లెట్స్ వెల్కమ్ ద ప్రాపర్టీస్. ఓకే సై అంటే సై గేమ్ ఆడడానికి ప్రాపర్టీస్ వచ్చేసాయి. అండ్ ఈ గేమ్ ఆడడానికి నా టీం నుంచి అమ్మాయిలు ఉదయ్ టీం నుంచి అమ్మాయిలు రెడీగా ఉన్నారు. ముందుగా నా టీం నుంచి ముగ్గురు పంకిన్స్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. సో రెండు టీం నుంచి పంకిన్స్ వచ్చాయి కాబట్టి నా టీం నుంచి వాటర్ మిలన్స్ వచ్చేస్తున్నారు. గర్ల్స్ కమ్ ఫార్వర్డ్. సై అంటే సై గేమ్ ఆడడానికి అమ్మాయిలు వచ్చేసారు, ప్రాపర్టీస్ వచ్చేసాయి. అండ్ ఉదయ్ హౌ అంటే ఓకే గర్ల్స్ టీమ్ లో ముగ్గురు ఉన్నారు కాబట్టి ముగ్గురులో ఇద్దరు పర్సన్స్ ఏం చేస్తారంటే చేతిని ఇలా హోల్డ్ చేస్తారనమాట. ఇలా హోల్డ్ చేసిన తర్వాత థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ చేతుల మీద కూర్చుని అండ్ భుజాల మీద హ్యాండ్ సపోర్ట్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే మీకు 2 minutes టైం ఉంటుంది. ఆ టైంలోగా మీరు ఇక్కడ నుంచి అక్కడ దాకా పరిగెట్టి వెళ్ళి అక్కడ వైట్ బాక్స్ లో లెమన్స్, బాల్స్ అండ్ చాక్లెట్స్ ఉన్నాయన్నమాట. దాన్ని ఎవరైతే మధ్యలో కూర్చున్నారో ఏ అమ్మాయి అయితే మధ్యలో కూర్చుందో ఆ అమ్మాయి కాళ్ళతో హోల్డ్ చేయాలన్నమాట. హోల్డ్ చేసి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి ఇక్కడ రెడ్ బాస్కెట్ ఉంది, ఆ రెడ్ బాస్కెట్ లో వేసేయాలి. సో ఎవరైతే 2 minutes లో ఎక్కువ బాస్కెట్స్ ని కలెక్ట్ చేస్తారో, ఎక్కువ బాక్సెస్ ని కలెక్ట్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ కి విన్నర్ అని అంటున్నారా? కాదు, దీంట్లో చిన్న ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ఏంటంటే లాస్ట్ లో చెప్తాను. ఓకేనా? సరే. సో ఫస్ట్ అయితే ఈ గేమ్ ఆడడానికి రెండు టీం నుంచి అమ్మాయిలు వచ్చేస్తున్నారు. అమ్మాయిలు రెడీయా? వదిలిచావు. సై గేమ్ ఆడడానికి రెండు టీం నుంచి అమ్మాయిలు సిద్ధంగా ఉన్నారు. అమ్మాయిలు రెడీయా? 3, 2, 1 గో. సై గేమ్ లో నా టీమ్ గర్ల్స్ పంకిన్స్ ఎన్ని చాక్లెట్స్ అని లెమన్స్ అని బాల్స్ పిక్ చేశారు. ఇప్పుడు చూద్దాం. లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ చాక్లెట్స్. 1, 2, 3, 4, 5, 6,
7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. 31, 32, 33, 34, 35, 36, 37 chocolates. So Renu team girls అయితే 37 chocolates కలెక్ట్ చేశారు. నెక్స్ట్ లెమన్స్ 1, 2. సో Renu team girls 2 lemons కలెక్ట్ చేశారు. రేణు 2 lemons కి 4 షర్బతులు. అలాగా ఓకే. నెక్స్ట్ బాల్స్ అయితే 1, 2. ఓకే 2 balls కలెక్ట్ చేశారు. సో ఈ విధంగా రెండు టీం వాళ్ళ స్కోర్ అనేది డిసైడ్ అయ్యింది. నెక్స్ట్ మా సత్తా చూపిస్తామంటారు నా టీం గర్ల్స్. గర్ల్స్ రెడీయా? గేమ్ ఆడడానికి ఉదయ్ టీం నుంచి అమ్మాయిలు వచ్చేసారు. గర్ల్స్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. 3, 2, 1 అటాక్. సైంటిస్ట్ ఐ గేమ్ లో నా టీమ్ గర్ల్స్ ఎంత స్కోర్ చేశారో చూడాలి కదా మరి. యా ముందుగా చాక్లెట్స్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50. Hey, relax. 51, 52, 53. అదనమాట మ్యాటర్. సో అబ్బాయి ఏం బుంగమూతి. ఓహో నెక్స్ట్ అయితే నిమ్మకాయలే. 1, 2, 3, 4, 5. సో నా టీం గర్ల్స్ అయితే 5 నిమ్మకాయలు కలెక్ట్ చేశారు. 5 నిమ్మకాయలకి 10 సరిపోచ్చు అనమాట. నెక్స్ట్ అయితే బాల్స్ 1, 2, 3, 4. సో బాల్స్ అయితే 4 అనమాట. సో ఈ విధంగా ఎవరెవరు ఎన్ని ప్రాపర్టీస్ కలెక్ట్ చేశారో చూసాం కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే ఆ ఫైనల్ స్కోర్ ఏంటి, ఆ ట్విస్ట్ ఏంటి, ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారో తెలియాలి అంటే లేవాలి. ఓకే సైలెంట్ గేమ్ ని నా టీం నుంచి ఉదయ్ టీం నుంచి అమ్మాయిలు ఫినిష్ చేసేస్తారు. అండ్ ఈ గేమ్ లో చిన్న ట్విస్ట్ ఉంది, దానికి పెద్ద లెక్క ఉంది. మరి అదేంటో ఉదయ్ బాబు అలాగే చెప్తే నాకు. సో గర్ల్స్ మీకు చిన్న ట్విస్ట్ ఉందని చెప్పాను స్టార్టింగ్ లో. ఆ ట్విస్ట్ ఏంటి అంటే నా చేతిలో 3 కార్డ్స్ ఉన్నాయి అనమాట. ఒక దాంట్లో 100, ఇంకో దాంట్లో 50, ఇంకో దాంట్లో 30 ఉంది అనమాట. సో మనం ఏం చేస్తామంటే 3 ప్రాపర్టీస్ ఉన్నాయి, లెమన్స్, బాల్స్ అండ్ చాక్లెట్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క ప్రాపర్టీకి ఒక్కొక్క కార్డ్ ని పిక్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చాక్లెట్స్ 50 కలెక్ట్ చేశారు వాళ్ళు అనుకోండి, దానికి మనం ఒకవేళ 50 కార్డ్ పిక్ చేస్తే చాక్లెట్ స్కోర్ ఇంటూ ఈ 50 కార్డ్ అనమాట. సో ఈ విధంగా వాళ్ళ స్కోర్ మనం డిసైడ్ చేస్తాం, మన స్కోర్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఓకే ముందుగా మా టీమ్ స్కోర్ ఉదయ్ టీమ్ వాళ్ళు డిసైడ్ చేయబోతున్నారు. అమ్మాయిలు ఆర్ యు రెడీ? yes. ఓకే సో గర్ల్స్ ముందుగా ఏ స్కోర్ కి వెళ్దాం? చాక్లెట్స్. ఎన్ని చాక్లెట్స్? 37 చాక్లెట్స్. ఓకే 37 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు కాబట్టి దానికి మేము తీసే స్కోర్ ఎంత అంటే 30. నెక్స్ట్ ఓకే గర్ల్స్ నెక్స్ట్ వాట్? లెమన్. ఎన్ని లెమన్స్? 2 lemons. ఓకే 2 lemons. 2 lemons కి 50. అమ్మాయిలు నెక్స్ట్ వాట్? Balls. ఎన్ని బాల్స్? 2 balls. 2 balls. సో 2 balls కి మేము తీసే స్కోర్ ఎంత? 100. సో ఈ విధంగా వాళ్ళ స్కోర్ మేము డిసైడ్ చేస్తాం. ఇప్పుడు మన స్కోర్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. గర్ల్స్ ముందుగా ఏ స్కోర్ కి వెళ్దాం? చాక్లెట్స్. చాక్లెట్స్ ఎన్ని చాక్లెట్స్? 53. ఓకే 53 చాక్లెట్స్ కలెక్ట్ చేశాం కాబట్టి దానికి మీరు తీసే స్కోర్ 30. సో నెక్స్ట్ ఏది? లెమన్స్. ఎన్ని? 5. 5 లెమన్స్ కి మీరు తీసే స్కోర్ ఎంత? 50. ఓకే లెమన్ స్కోర్ వచ్చి 5 into 50.
సో నెక్స్ట్ ఏది? బాల్స్. ఎన్ని బాల్స్? 4 బాల్స్ కి మీరు తీసే స్కోర్ 100. సో 4 బాల్స్ కి 100 వచ్చింది కాబట్టి 4 into 100 అన్నమాట. సో ఈ విధంగా నా టీమ్ స్కోర్ కూడా డిసైడ్ అయిపోయింది. అండ్ ఆ ఫైనల్ స్కోర్ ఏంటి, ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారు తెలుసుకోవాలా? ఇప్పుడు చూద్దాం. సో ఫైనల్ స్కోర్స్ తెలుసుకునే టైం వచ్చేసింది. అండ్ ఎవరి స్కోర్స్ ఏంటి, ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారు తెలుసుకునే ముందు మనకు చిన్న పని చేయాలి. ఏంటది? 10 to 1 కౌంట్ డౌన్ చేయాలి. సో లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. గట్టిగా క్లాప్స్ అందరూ ఒకసారి. ఓకే, సైంటిస్ట్ సాయిగేమ్ లో రేణు టీమ్ గర్ల్స్ స్కోర్ చేశారు. ఇట్స్ 1410. మరి సాయి అంటే సాయి గేమ్ లో నా టీమ్ గర్ల్స్ ఎంత స్కోర్ చేశారు అంటే గర్ల్స్ 2 చేతులతో yes. సో ఫైనల్లీ సాయి అంటే సాయి గేమ్ విన్నర్స్ ఈ రోజు ఈ జిల్జిగా షోలో ఎవరు అంటే ఉదయ్. ఓకే, సైంటిస్ట్ సాయి గేమ్ లో విన్నర్స్ ఉన్నారు, రన్నర్స్ ఉన్నారు. మరి విన్నర్స్ కి రన్నర్స్ కి స్పెషల్ గిఫ్ట్స్ కూడా ఉన్నాయి. స్పెషల్ గిఫ్ట్స్ ఇవ్వడానికి స్పెషల్ గెస్ట్ కూడా ఉన్నారు. ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ డాక్టర్ ఎల్ సంజీవరావు గారు, డైరెక్టర్ అండ్ ప్రిన్సిపల్. Next, I would like to invite T. Shravan Kumar Garu, Director of RG Women's Degree and PG College. Next, I would like to invite K. Rambabu Garu, Director of RG Women's Degree and PG College. ఓకే, సాయి అంటే సాయి గేమ్ లో విన్నర్స్ రన్నర్స్ అలానే వాళ్ళకి స్పెషల్ గిఫ్ట్స్ ఇవ్వడానికి స్పెషల్ గెస్ట్ కూడా వచ్చేసారు. మరి ఈ రోజు మన జిల్జిగా ఆర్టీ ఉమెన్స్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ లో రచ్చ రంబోలా చేస్తుంది. మరి మన జిల్జిగా మేనేజ్మెంట్ కి ఎలా అనిపించిందో ఇప్పుడు అడిగి తెలుసుకుందాం. జిల్జిగా ప్రోగ్రామ్ యూనిట్ అంతటికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఓకే, సాయి అంటే సాయి గేమ్ లో విన్నర్స్ కి రన్నర్స్ కి స్పెషల్ గిఫ్ట్స్ ఇవ్వాల్సిన టైం వచ్చేసింది. ముందుగా రేణు టీమ్ రన్నర్స్ కి స్పెషల్ క్యాబ్స్ ఇవ్వాల్సిందిగా మేనేజ్మెంట్ ని కోరుతున్నాను. సో రేణు టీమ్ రన్నర్స్ కి క్యాప్స్ వచ్చేసాయి కాబట్టి ఇప్పుడు ఎస్ దిస్ ఇస్ ద ఫైనల్ టైం. అండ్ నా టీమ్ ఐ మీన్ ఉదయ్ టీమ్ కి మెమోంటస్ ఇవ్వాల్సిందిగా మేనేజ్మెంట్. సో ఉదయ్ టీం వాళ్ళకి మెమోంటోస్ ఇవ్వాల్సిందిగా మేనేజ్మెంట్ వాళ్ళని కోరుకుంటున్నాను సార్. సో ఈ రోజు మన జిల్జిగా ఇంత సూపర్ గా ఫెంటాస్టిక్ గా ఈ రోజు ఆర్గనైజ్ చేసుకున్నాం అండ్ ఇంత ఉత్సాహంగా ఆడుకున్నాం పాడుకున్నాం ఎంజాయ్ చేసామంటే దానికి కారణం మన మేనేజ్మెంట్ అండ్ ఫ్యాకల్టీ మెంబర్స్. అందరూ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి వాళ్ళ కోసం. సో సాయి గేమ్ అమ్మాయిలు చాలా సూపర్ గా ఫినిష్ చేస్తున్నారంట. ఉదయ్ టీం గెలిచారు. ఎస్ మరి నాకు తెలిసి మీరు గెలుస్తారనేసి. సో ఓకే, ఆ రెండు టీం కూడా పాపం కష్టపడ్డారు. నెక్స్ట్ టైం బెటర్ లక్. ఓకేనా? సూపర్. సో అమ్మాయిలు చాలా సూపర్ గా ఆడారు. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి అంత ఉల్లాసంగా అంత ఉత్సాహంగా ఉన్నావు? మేము ఈరోజు గెలిచాం. అవునా? నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పనా? ఏంటది? ఈ రోజు గెలిచింది నువ్వు నేను కాదు. ఈ రోజు గెలిచింది ఆర్జీ ఉమెన్స్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ స్టూడెంట్స్. అమ్మాయిలు అయితే చాలా సూపర్ రాకింగ్ ఉన్నారు, ఆడారు పాడారు, ఫుల్ గా ఎంటర్టైన్ చేశారు. కాబట్టి ఇదే ఉత్సాహంతో మనం నెక్స్ట్ ఇంకొక వండర్ఫుల్ కాలేజ్, వండర్ఫుల్ స్టూడెంట్స్ అండ్ వండర్ఫుల్ ఎపిసోడ్ తో మీ ముందుకు వచ్చేద్దాం. టిల్ దెన్ దిస్ ఇస్ ఉదయ్ సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ రేణు. బై బై. బై బై.